హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మూంగ్ దాల్ వడలు చేద్దాం. తెలుగులో అవి పెసరగారెలు అంటారు కదా, పెసరపప్పు గారెలు అవి అన్నమాట. సో ఇవి ఏంటంటే వేరే పప్పు కూడా ఉంటుంది, తొక్కతో ఉన్నది. కానీ మనం ఈరోజు తొక్క లేకుండా ఉన్న పప్పుతో చేస్తున్నాము. దీన్ని ఏంటంటే రా రాత్రనే కాదు, ఒక 6 to 7 hours అనేది నానబెట్టుకోవాలి. సో నేను నైటే నానబెట్టేసాను, ఇప్పటికీ రెడీ అయింది. సో మార్నింగ్ అనేది గ్రైండ్ చేసి మనం వడలు వేసుకోవాలి. సో ఇది చూసారు కదా, గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎలా అంటే నేను మరీ ముద్దగా గ్రైండ్ చేయలేదు, అలా అని పల్చగా చేయలేదు, ఎందుకంటే వడలు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కన్సిస్టెన్సీ సరిగా రాకపోతే. నెక్స్ట్ ఇక ఇదేంటంటే నేను ఒక 300 grams తీసుకున్నాను మూంగ్ దాల్. ఇందులో మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాము. సో దీనికోసం మనం 2 ఆనియన్స్ తీసుకున్నాము, అవి ఫైన్గా చాప్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ అనమాట. తర్వాత కొరియాండర్ చూసారా, ఇది ఒక కట్ అనమాట. అకార్డింగ్ టు క్వాంటిటీ మనం పెట్టుకోవచ్చు, 300 grams కాబట్టి కొంచెం తక్కువ పెట్టాము. తర్వాత ఒక 3 చిల్లీస్ నేను కట్ చేశాను. ఇప్పుడు ఇవి మనం మన బ్యాటర్ ఉంది కదా, అందులో మిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 tablespoon జీరా వేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసిన చిల్లీస్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాం. అండ్ కొరియాండర్ లీవ్స్. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చేసాము. లైక్ టేస్ట్ని ఇంక్రీజ్ చేసే మసాలాస్, సాల్ట్, చిల్లీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేద్దాం. సో 1/2 tablespoon చిల్లీ పౌడర్ వేసుకుందాం. నెక్స్ట్ 1/2 tablespoon కొరియాండర్ పౌడర్. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. 1.5. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మంచిగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ విల్ గో ఫర్ ది ఫ్రైయింగ్ స్టెప్. సో కడాయి పెట్టుకున్నాం కదా, స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపోయినన్ని. ఇలా ఆయిల్ హీట్ అవుతుంది, హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయినంత వరకు వెయిట్ చేయండి. తర్వాత మీకు తెలుస్తూ ఉంటుంది చూసారా, ఆయిల్ బాగా మరుగుతుంది. బాగా హీట్ అయ్యాక స్టార్ట్ చేసే ముందు మాత్రం కొంచెం డిక్రీజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు వడలు వేయడం స్టార్ట్ చేస్తాం. 5 minutes హ్యాపెన్, చెక్ చేద్దాం ఆయిల్ హీట్ అయిందో లేదో. డిక్రీజ్ చేశాను, చిన్నగా పెట్టాను, బాగా హీట్ అయింది. సో వీ కెన్ స్టార్ట్ కీపింగ్ వడలు. ఇలా వడలు వేసుకుందాం. సో మీరు చూసుకోండి, అకార్డింగ్ టు స్పేస్ వడలు వేసుకోండి, ఎందుకంటే కుక్ అయ్యేటప్పుడు కొంచెం స్పేస్ కూడా ఉండాలి కదా. సో ఇలా చూసారు కదా, హాఫ్ టైం అయింది. హాఫ్ టైం అయిన తర్వాత ఇలాగ రివర్స్ చేసుకోండి, అంటే ఒక సైడ్ రెడ్గా ఇలా కుక్ అయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుంటే అదర్ సైడ్ కూడా బాగా కుక్ అవుతాయి. అండ్ ఇలా కాసేపు అయ్యాక ఫస్ట్ నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాను, జస్ట్ నా ఫ్లేమ్ ఇంక్రీజ్ చేశాను.
ఒక 1 మినిట్ 1.5 మినిట్ తర్వాత అగైన్ మీడియం ఫ్లేమ్లో పెడతాను. ఇలా ఫ్లేమ్ డిక్రీజ్ చేసుకొని ఇప్పుడు చూసారా రెడ్గా అయిపోయాయి. బోత్ సైడ్స్ కూడా బాగా కుక్ అయ్యాయి, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. సో గైస్, ఇట్ ఈస్ రెడీ టు ఈట్. నేను ఇది టొమాటో చట్నీ అండ్ టొమాటో సాస్తో సర్వ్ చేశాను. చూసారు కదా, ఇదేంటంటే టొమాటో చట్నీతో తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్. దీని రెసిపీ కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ మోర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా, ఇది ఫ్లఫీగా, వెదర్ చాలా కూల్గా ఉన్నప్పుడు హాట్గా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ వడలకి ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, టొమాటో చట్నీ. సో గైస్, రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఇంట్లో కూడా ఇది ప్రిపేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కనుక ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ click on bell icon and subscribe my channel and support me. Bye bye.